వాళ్ళు పోటీ పెట్టే పరిస్థితే ఉండదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లాగా పలాయనం చిత్తగించడమే. మా ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే స్వేచ్ఛగా మీరు ధర్నాలు చేసుకోండి, స్వేచ్ఛగా మీరు పోరుబాటు చేసుకోండి, స్వేచ్ఛగా మీరు రోడ్లు వేసాం, స్వేచ్ఛగా పాదయాత్ర చేసుకోండి. మీలాగా గతుకుల రోడ్లు, గుంటల రోడ్లు లేవు ఇప్పుడు రాష్ట్రంలో. రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. పోలీసులు ఎవరిని అవసరస్తూ చేయట్లా, నిరసన తెలిపే వాళ్ళ మీద కేసులు పెట్టట్లా. కేవలం రంగనాయకమ్మ ఒక ట్విట్ ఫార్వర్డ్ చేసిందని చెప్పి ఆ అమ్మాయిని ఏ రకంగా వేధించారు, గతం మీరు ఏ రకంగా అర్ధరాత్రులు అరెస్టులు చేశారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే, మేము ఏ రకంగా పోలీస్ రాజ్యాన్ని ఈ రాష్ట్రంలో పెట్టడం వల్ల ఎందుకు ఓడిపోయామనేది ఆత్మవిమర్శ చేసుకుంటే ఇలా మాట్లాడరు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలాయనం చిత్తగించారు. పోయిన 23 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి మరి చిత్తుగా ఓడిపోయారు. రేపు ఏ ఎన్నిక వచ్చినా సరే పోటీకి అభ్యర్థులే దొరకరు. ఇవాళ వాళ్ళ పార్టీని కాపాడుకోవటమే పెద్ద కష్టంగా ఉంది. రేపు సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు రేపు 26 మార్చిలో జరగబోతా ఉన్నాయి. అప్పుడు జెండా కట్టేవాడు కూడా ఎవడు ఉండడు. ఆ తర్వాత ఆ పార్టీ మూసేటవే. అదేదో ప్రజల్లో మళ్ళీ వచ్చింది, అదేదో గెలుస్తుంది. ఆ పార్టీ అంతర్ధారమైంది. తల్లి మీదే కేసు వేసినటువంటి ఘనుడు, తల్లి శీలం మీదే ట్రోల్ పెట్టించినటువంటి ఘనుడు. తను పుట్టాడంట విజయమ్మకి, షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టలేదంట. షర్మిల క్యారెక్టర్ మీద ఆనందం చేసినటువంటి ఘనుడు. సొంత బాబాయిని ఎలా చంపాడో ఆ రోజు సాయంత్రమే పులివెందులో చెప్పాడు. ఎవరికి తెలియదు. ముందు గుండెపోటు అన్నారు, ఆ తర్వాత హత్య అన్నారు. అతను సాయంత్రం వచ్చి ఇప్పుడు మీరు ఆరోపణలు, రఫీ గారు మీరు ప్రతిపక్షంలో లేరు, అధికారంలో ఉన్నారు, చేతగాక ఆరోపణలు చేస్తున్నారు. మీరు పరిపాలించడం చేతగాక దద్దమ్మలై ఆరోపణలు చేస్తున్నారా? లేదు పరిపాలించడం. మీరు ఆరోపణలు చేయడం ఏంటండి? చర్యలు తీసుకోవాలి. మీకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులన్నీ కనుక మీరు ఉంటే మీరు ఇప్పుడు చర్యలు తీసుకోవచ్చు. డబుల్ ఇంజిన్ సర్కారా, డబుల్ టంగ్ సర్కారా? అధికారం లేనప్పుడు ఒక మాట, అధికారం ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడటానికి ఇదేమైనా డబుల్ టంగ్ సర్కారా, డబుల్ ఇంజిన్ సర్కారా? ఎన్డీఏ కూటమి కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉంది, మీరేమో ఆరోపణలు చేస్తా ఉన్నారు. మీరు చేసే ఆరోపణలు నిజమని మీరు అనుకోవాలి, ప్రజలు అనుకోవాలి అంటే నిజమని నిరూపించుకోండి, చర్యలు తీసుకోండి. తిరుపతిరావు గారు వ్యక్తిగత ఆరోపణలకి చేస్తున్నారు. రఫీ గారు మీరు తల్లిని మాట్లాడతారు, చెల్లిని మాట్లాడతారు, మళ్ళీ మేమంటేనేమో కేసులు పెడతారు. మీకున్న పరిధి అదేదో పిర్రగిల్లి జ్వాలపాడినట్టు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడతారు, వ్యక్తిగత ఆరోపణలు చేస్తారు. మా విజయమ్మ గారి మీద, మా షర్మిలమ్మ గారి మీద ఎవరో అన్నట్టుగా మీరు అధికారిక డిబేట్లో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మళ్ళీ మేమేదన్నా మాట్లాడితే తిరిగి కేసులు పెడతారు. మీకు అధికారం తెచ్చుకుంది మీరు అందుకే కదా. రైట్, ఒకసారి తిరుపతిరావు గారి దగ్గరికి తప్పుడు మాటలు ఆపండి. తిరుపతిరావు గారు వచ్చే నెల, అదే జూన్, ఆధారాలు లేని మాటలు, తప్పుడు మాటలు ఆపండి. జూన్లో 21 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయండి. సరే, మీరు కూడా ఈ మధ్యకాలంలో వ్యూహాలు బాగా పెంచారు. అలాగే మీ కత్తులకి పదును, 2 వైపులా పదును పెట్టి మరి మీకు కావాల్సింది సాధించుకుంటున్నారు. రాష్ట్రానికి మీరు ఇవ్వాల్సినవి ప్రత్యేక హోదా లాంటివి ఇవ్వకపోయినా ఇలాంటివి మాత్రం చేయించుకుంటున్నారు. ఈ 21 మున్సిపాలిటీల్లో మీ ప్రజెన్స్ ఉండే విధంగా ఏమైనా ప్రణాళిక రాసుకున్నారు? ఆల్రెడీ ఢిల్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆర్ఎస్ఎస్ పదాతి దళం ఆంధ్రప్రదేశ్కి చేరుకుంది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చేరుకుంది. 1 లక్ష మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దిగారు, వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ప్రొఫెషనల్స్ని నిరూపించుకోవడానికి కావాల్సిన వ్యూహం రచించారా? ఒకటి, మీ 2 ప్రశ్నలుగా నేను తీసుకుంటా. ఒకటి, రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించి ఇవాళ కాదు 10 సంవత్సరాల కిందట నుండి మేము ముగిసిపోయిన అంశం అంటున్నాం కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనేది ఇవాళ ఈ గడిచిన 9 నెలల కాలంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనేది మేము చెప్పడం కాదు, ఇతర రాష్ట్రాలు ఘోషిస్తున్నటువంటి ఘోషణ ఒకసారి పరిగణలో తీసుకోండి. రెండోది, మీరు అన్నటువంటిది ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించి రేపు జరగబోయే ఎన్నికల్లో ఇక్కడ 2 అంశాలు ప్రధానమైనటువంటి.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి కాస్త కూస్తూ అనుకూలంగా ఉంటాయి. అది గత ప్రభుత్వంలోనూ నిరూపితమైంది, అంతకు ముందు ప్రభుత్వంలోనూ నిరూపితమైంది, పక్క రాష్ట్రాల్లో కూడా నిరూపితమైంది. ఇంకోటి ఏంటనేసి అంటే రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమికి ఖచ్చితంగా 100% అవి దక్కేవే. ఎందుకు నేను చెప్పగలను